ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పేదల కోసం పోట్లాడే రాహుల్ గాంధీకి, బడా వ్యాపారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టే నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర పన్నుల పేరుతో వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసిన మోడీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 500 రేవంత్ రెడ్డి పిల్లలు చాలా మంది ఎగ్జామ్స్ రాసి అటు ఇటు అయి పోతుంటాయి. తర్వాత మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ అన్నం బస్సు పెట్టినాం. అంతకుముందు కరెంటు కూడా విపరీతంగా ఇళ్లలో వసూలు చేసేది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా నడుస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు 450, 500 లోపే గ్యాస్ సిలిండర్ వచ్చేది. వెనకట మన 10 ఏళ్ల కింద పైన కాంగ్రెస్ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ 500కే మిగతా డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి. ఏది గ్యాస్ డబ్బులు 500కే 500 కట్ చేసుకొని మిగతా డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కూడా మీరు హాస్పిటల్ పోతే అంతకుముందు తక్కువ ఉండే. ఆరోగ్యశ్రీ తెచ్చింది కూడా కాంగ్రెసే. ఇప్పుడు 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ నడుస్తుంది. మహిళా సంఘాలకు వడ్డీ కూడా లేదు. 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మనోళ్ళు ఎవరైనా మహిళలు ఉంటే కుట్టు మిషన్లు పెట్టి ఆ కుట్టిన బట్టలు కూడా గవర్నమెంటే కొనేటట్టుగా, మీరేమన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకున్నా 10 లక్షల వరకు కూడా ఇచ్చేటట్టుగా, మహిళా సంఘాలలో ఉండి ఏదైనా ప్రమాదంతో చనిపోతే వాళ్ళకు 10 లక్షలు వచ్చేటట్టుగా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. 5 లక్షలతోటి ఇల్లులు 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించడం. ఎందుకంటే ముగ్గు పోసే టైంకి ఇప్పుడు మనం వచ్చిన కొత్త ఇల్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు పైన పాత ప్రభుత్వం. పెద్ద పెద్దోళ్ళకి బిల్డింగ్లు అయినాయి కానీ పేదోళ్ళకి ఇల్లులు కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ దేవుని దగ్గర మన శ్రీరామచంద్రుని దగ్గర భద్రాచలం దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు, సోనియమ్మ ఇస్తానని మరి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే. అదే విధంగా తెలంగాణ ఇస్తానన్నాం, ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఒక్కొక్క పని చేస్తున్నాం. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా వినకండి. కేంద్ర మంత్రిగా మళ్ళీ బలరాం నాయక్ అవుతాడు. నేను ఇక్కడ రాష్ట్రంలో ఉంటా, ఆయన కేంద్రంలో దేశంలో ఉంటాడు. అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. చాలా పనులు మనకు ఫ్రీగా అవడానికి 100% ఉన్నది. ఇవాళ మీరు కొనే బట్టల మీద, తాగే పాల మీద, ప్రతి దాని